నంద్యాల పట్టణంలోని స్థానిక 34వ వార్డు వీసీ కాలనీలో సీనియర్ టీడీపీ నాయకుడు అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున యువకులు వార్డు ప్రజలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. టీడీపీ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎన్ఎంఎండి ఫరూక్ పార్టీ కండువా కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతి ఒక్క కార్యకర్త టీడీపీ గెలుపునకు కృషి చేసి నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చూడాలని ఫరూక్ పిలుపునిచ్చారు. అనంతరం నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న ఫరూక్కు వీసీ కాలనీ వాసులు బ్రహ్మరథం పట్టారు. మీ అందరికీ ఒక విషయం మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలనుకున్నా. ఇన్ఛార్జ్ వేరు, అభ్యర్థి వేరు కాదు. నంద్యాల విషయంలో ఫరూక్ గారు రేపు 2024 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడే వ్యక్తి, నారా చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ చేసిన వ్యక్తి. మీరందరూ దయచేసి రేపు 2024లో భారీ మెజార్టీతో ఫరూక్ అన్నని గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు గెలిపించాలా? ఈరోజు 2019 నుంచి దాదాపుగా 4.5 సంవత్సరం వరకు ఈరోజు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారు కూడా వైసీపీ పార్టీ తరఫున గెలిచడం జరిగింది. 4.5 సంవత్సరం నుంచి కంప్లీట్ గా ప్రజలను గాలికి వదిలేసి వాళ్ళ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళకుంటే కూడా దాన్ని కూడా వదిలేసినారు. ప్రభుత్వం కానీ, సంబంధించిన మినిస్టర్లు కానీ, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచించలేరు. ఎందుకంటే 2014-19 నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రజల అవసరాల నిమిత్తము దాదాపుగా 9,000 టిట్కో ఇండ్లు కట్టియడం జరిగింది ఒక నంద్యాల టౌన్లోనే. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల ఇండ్లు పేద ప్రజల కోసం ఇండ్లు కట్టించి అన్ని రెడీగా పెడితే ఈరోజు 4 సంవత్సరాలైంది వైసీపీకి చెందిన గార్డులు ఒక్కరికి కూడా ఇండ్లు ఎక్కడనే కానీ